1000 సంవత్సరాల క్రితమే తిరుమల వెంకటేశ్వర స్వామిని జీవితాంతం సేవించుకున్న తిరుమల నంబి శ్రీవారి అనుగ్రహానికి పాత్రులైన ధన్యజీవి. తిరుమల నంబి పాపనాశనం నుంచి రోజూ తెచ్చిన జలముతో స్వామివారికి అభిషేకం చేసేవారు. వృద్ధుడైన తిరుమల నంబి దూరం నుండి పాపనాశనము తెస్తుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కలత చెంది బాలుని రూపంలో వచ్చి తాత అని పిలిచి దాహంగా ఉంది జలం ఇవ్వమని కోరగా తిరుమల నంబి ఇవి అభిషేక జలమని తిరస్కరిస్తాడు. అప్పుడు బాలుడు రాయితో కుండకు చిల్లు పెట్టి నీరు త్రాగుతాడు. దానికి నంబి కలతపడి విచారించగా ఆ బాలుడు తాత ఇక్కడే గంగ ఉండగా ఎందుకు అంత దూరం వెళతావు అని అప్పటి వరకు లేని ఆకాశ గంగను చూపించి ఈ రోజు నుంచి ఈ ఆకాశగంగ జలంతో అభిషేకం చేయి అని అదృశ్యం అవుతాడు. అప్పటి నుండి ఈ జలాలతోనే స్వామివారికి అభిషేకాదులను నిర్వహిస్తున్నట్లు చెబుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.